పళ్ళెంలో ఇచ్చి నీకు వెండి పళ్ళెంలో అన్నం పెట్టి మా చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో ఒక కార్యకర్తగా తిరిగి నిన్ను గెలిపించి నీకు మంత్రి పదవి ఇచ్చారు నాయన. దాన్ని మర్చిపోయావా? నువ్వేమాత్రం టీడీపీలో ఉండవు నాయన. ఆయనకంటే రాజ్యసభే. నీవు మంత్రి పదవి కూడా ఇచ్చాడు కదా నాయన. ఎవరు గొప్ప నాయన? జగన్మోహన్ రెడ్డి గొప్ప, నందమూరి తారక రామారావు గొప్ప, చంద్రబాబు నాయుడు గొప్ప? బతికినన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారు లబ్ధి పొంది నిద్ర లేస్తే ప్రెస్ మీట్లో చంద్రబాబుని తిడతావు. నీకు దాని ఫలితం తొందరలో అనుభవిస్తావు. జాగ్రత్త. మా ఎమ్మెల్యే గారి జోలికి రాబాక. ఏది కూడా ఒక విషయం మనం మాట్లాడేటప్పుడు 3 ఏళ్ళు నీ సైజు వస్తాయి. గుర్తు పెట్టుకోండి. అడగలే కాదు, ప్రజలకి, కోవూరు నియోజకవర్గ ప్రజలకి అన్నీ తెలుసు. అన్నిత కొద్ది రోజుల్లోనే 8 నెలలు 6 నెలల్లో మా ఎమ్మెల్యే గారు వచ్చి నువ్వు ఎంత ఘోరాలు పాపాలు చేసుంటే నిన్ను 55,000 ఓట్లతో ఓడించింది నాయన. గుర్తుపెట్టుకో. ఇక్కడ చెప్తున్నాం, ఇప్పుడు సంవత్సరమే అయింది, ఇంకా 4 ఏళ్ళు ఉంది మా గవర్నమెంట్. ఈ 4 ఏళ్లలో మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ ఆశీస్సులతో నియోజకవర్గం ఎంత ముందుకు పోద్దో మీ కళ్ళారా మీరు చూస్తారు. కాబట్టి దయచేసి మనం మాట్లాడేటప్పుడు మాట వరుస చూడండి. అప్పచెల్లులు వరుసలై వాళ్ళు ఎట్టంటే మాట్లాడబాకండి. వాళ్ళ గోష్ట వాళ్ళ ఆశీర్వాదంతో మీరు చాలా ఇబ్బంది పడి పైకి వచ్చే సమస్య కూడా ఉండదు. దయచేసి ఇట్లాంటి ఎన్ని కంట్రోల్ చేసుకోండి. ఇక మీదట 4 ఏళ్ల తరువాత ఇదే నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు 1,00,000 ఓట్లతో గెలిచి నిన్ను ఏ నియోజకవర్గాన్ని ధర్మంతో గుర్తుపెట్టుకో. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, 1,00,000 ఓట్లతో ఈ టాపా ఛాలెంజ్ గుర్తుపెట్టుకో. ఇకనైనా ప్రవర్తనతో ఒక మాట్లాడేటప్పుడు, ఒక స్త్రీల గురించి మాట్లాడేటప్పుడు మనం ఆలోచించుకొని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా తెలుగు